బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం ఈ నెల 24 నుండి అమల్లోకి రాబోతుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలను ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించబోతున్నారు. సోమ మంగళవారం దర్శనాలకు 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ గురువారాల్లో మాత్రమే స్వీకరించబోతున్నారు. ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 6 మందికి మించకుండా స్వీకరించబోతున్నారు టీటీడీ అధికారులు. ఇక ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి, ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం, ఆదివారం దర్శనం కోసం స్వీకరిస్తారు. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే టీటీడీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? శ్రీవారి దర్శనానికి ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల ఇష్యూపై ఇన్ని రోజులు వాయిదా పడ్డ అంశం ఎట్టకేలకు మార్చి 24వ తేదీన లేఖలను స్వీకరిస్తామంటూ టీటీడీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఈ విషయానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశాడు. దీనికి సమాధానంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖలను ఆమోదిస్తామంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పాలక మండలిలో కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. వారానికి 2 సిఫార్సు లేఖలతో పాటు అదేవిధంగా 300 రూపాయల దర్శనానికి సంబంధించి 6 మందికి 2 రోజుల పాటు దర్శనం కల్పిస్తామంటూ కూడా చెప్పారు. ఇందులో భాగంగా మార్చి 24వ తేదీ నుంచి తీసుకుంటామని తెలియజెప్తున్నారు. ఏదైతే సోమ మంగళవారాల్లో దర్శనం కలిగే విధంగా ఆది సోమవారాల్లో బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలను తీసుకుంటారు. అదేవిధంగా బుధ గురువారాల్లో ఆ రోజే అప్పటికప్పుడే 300 రూపాయలకు సంబంధించి దర్శనం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా 4 రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క సిఫార్సు లేఖలను తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా ఏదైతే గతంలో ఆదివారం రోజు బ్రేక్ దర్శనము ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించేవారు కాదు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను తీసుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కూడా ఏపీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలకు దర్శనం కలిగే విధంగా శనివారం రోజు సిఫార్సు లేఖలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించారు. మరోవైపు వసతి సౌకర్యాలకు సంబంధించి కొంత అక్కడున్న భక్తుల రద్దీని బట్టి వసతి సౌకర్యం కల్పించాలా లేదా అన్న విషయాన్ని తేల్చుతూ ఆ రోజు నిర్ణయం తీసుకుంటాం కానీ వసతి సౌకర్యాల విషయంలో హామీ ఇవ్వలేమంటూ కూడా టీటీడీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే తెలంగాణ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ విషయం మీద డిమాండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏపీ సీఎంను మరోసారి తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు లేఖలకు దర్శనం వెంటనే కల్పించాలంటూ కోరడం జరిగింది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొంత హాట్ కామెంట్స్ చేశాడు. ఏదైతే వేసవిలో మాకు దర్శనం కలిగించకపోతే మా సిఫార్సు లేఖలకు మేము ఏకంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తిరుమలకు వస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి టీటీడీ ఒక ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.